ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీకి బూస్టప్ ఇచ్చిన విజయం. అందరి కష్టం ఆయన గెలుపు. ఇంతవరకు బానే ఉన్న ఆ కొత్త ఎమ్మెల్యేకు అప్పుడే షాకులు ఇస్తున్నారట హస్తం పార్టీ నేతలు. అట్టహాసంగా జరిగిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు, ముఖ్య నేతలు కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది. కొత్త ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలు అప్పుడే గుస్సా మీదున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్లో అన్నీ తామై పనిచేసిన మంత్రులు అలిగారా? నవీన్ ప్రమాణ స్వీకారానికి నేతలు అందుకే రాలేదా? కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ కొత్తగా ఉందా? నవీన్ యాదవ్ హస్తం లీడర్లను అర్థం చేసుకోలేకపోతున్నారా? నవీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అటెండ్ కాని మంత్రులు, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ మినహా కనిపించని అమాత్యులు. ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు, నేతలు రాకపోవడానికి రీజన్ ఏంటి? ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నిక. అధికార పార్టీ క్యాండిడేట్ గా గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విజయం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకుని పనిచేసిన ప్రత్యేక పరిస్థితి. కానీ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మాత్రం ఇద్దరు మంత్రులు మినహా అమాత్యులెవరూ పాల్గొనలేదు. చివరకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోయారు. మంత్రులందరికీ ఆహ్వానం అందినా మినిస్టర్లు కార్యక్రమానికి రాకపోవడంపై చర్చ జరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో ఉన్న ప్రమాణ స్వీకారోత్సవానికి డుమ్మా కొట్టడంపై హస్తం పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను మొదట్లో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులపై పెట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిని ఉప ఎన్నికకు దాదాపు 3 నెలల ముందే ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ ముగ్గురు మంత్రులు ఉప ఎన్నిక విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. తమ నియోజకవర్గ ఎన్నిక కంటే ఎక్కువగానే ముగ్గురు మంత్రులు పనిచేశారు. అయితే ఈ ముగ్గురు మంత్రులు నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడంతో పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో ఉండి ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారంలో పాల్గొనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటం వల్లే ప్రమాణ స్వీకారానికి రాలేదని మంత్రులు చెబుతున్నా ఆ ముగ్గురు అమాత్యులు ఎక్కడో ఫీల్ అయ్యారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మహేష్ గౌడ్ పిసిసి బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన మొదటి ఎన్నిక ఇది. బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ఓటింగ్ సెరమనీలో మహేష్ గౌడ్ పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన గెలుపు కోసం పనిచేసిన అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్పారు. కానీ 3 నెలలుగా పనిచేసిన ముగ్గురు మంత్రులను ముందుగా వెళ్లి కనీస మర్యాదగా కలవలేదట. మంత్రులలో కూడా అందరినీ కలిసిన తరువాత ఈ ముగ్గురి దగ్గరికి వెళ్లారట. దీంతో సదరు మంత్రులు హట్ అయినట్లు టాక్. అందుకే పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలు హైదరాబాద్ లో ఉండి కూడా నవీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండిపోయారట. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. నవీన్ గెలిచిన తరువాత పిసిసి చీఫ్ ను ఇంటికి వెళ్లి కట్టసిగా కలవలేదట. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆఫీస్ కు వెళ్లి కలిశారు. కానీ పిసిసి చీఫ్ దగ్గరకు స్వయంగా వెళ్లలేదట. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించే విషయంలో కూడా నవీన్ యాదవ్ చిన్న పొరపాట్లు చేసినట్లు సమాచారం. రీజన్స్ ఏవైనా పలువురు మంత్రులు, కీలక నేతలు అలకబూని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని, హస్తం పార్టీ లీడర్లను అర్థం చేసుకోవడంలో నవీన్ యాదవ్ ఇబ్బంది పడుతున్నారని, దాన్ని సరిచేసుకోకుంటే ఫ్యూచర్ లో మరింత కష్టమవుతుందని చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.